వెల్కమ్ టు సోనీ సైన్స్ వరల్డ్. లాస్ట్ వీడియోలో మనం వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి గురించి మాట్లాడుకున్నాం. వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి అనగానేమి, దీని గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒక వ్యవస్థ యొక్క శక్తి గురించి మాట్లాడేటప్పుడు మనం సాధారణంగా ఆ వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి గురించి చెప్పవచ్చు. ఈ అంతర్గత శక్తిని E అనే అక్షరంతో సూచిస్తారు. ఒక వ్యవస్థలోని కణాల గతిజ మరియు స్థితిజ శక్తుల మొత్తాన్ని ఆ వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి అంటారు. అంతర్గత శక్తి గతిజ శక్తి ప్లస్ స్థితిజ శక్తి. ఇప్పుడు మనం గతిజ శక్తి గురించి తెలుసుకుందాం. ఒక వస్తువుకు దాని గమనం వల్ల వచ్చే శక్తిని గతిశక్తి అంటారు. ఒక వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత దానిలోని అణువుల సరాసరి గతిశక్తికి అనులోమానుపాతంలో ఉంటుంది. వ్యవస్థలోని కణాల యొక్క గతిశక్తి 3 విభాగాలుగా ఉంటుంది. అవి రేఖీయ గతిజ శక్తి, భ్రమణ గతిజ శక్తి మరియు కంపన శక్తి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ముందుగా రేఖీయ గతిజ శక్తి. ఒక వస్తువుకు రేఖీయ చలనం వల్ల వచ్చే శక్తిని రేఖీయ గతిజ శక్తి అంటారు. ఒక వస్తువు ఒక బిందువు నుండి మరొక బిందువుకు రేఖీయ మార్గంలో కదిలితే ఆ వస్తువు రేఖీయ చలనంలో ఉంది అంటాం. రేఖీయ గతిజ శక్తి 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి ద్రవ్యరాశి మరియు వేగం. ఒక వస్తువు యొక్క గతిజ శక్తి ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు వేగం యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి లేదా వేగం పెరిగితే దాని గతిశక్తి కూడా పెరుగుతుంది. ఒకవేళ వస్తువు యొక్క వేగంలో మార్పు లేకపోతే దాని గతిశక్తి స్థిరంగా ఉంటుంది. ఒక వస్తువు నిశ్చల స్థితిలో కదలకుండా ఉంటే దాని రేఖీయ గతిజ శక్తి శూన్యం. ఒక వస్తువు కదలకుండా ఉంటే దాని గతిజ శక్తి ఏమవుతుంది? ఈ సందర్భంలో గతిజ శక్తి ఇతర శక్తి రూపాలైన ఉష్ణశక్తి, ధ్వని శక్తి, స్థితి శక్తి మొదలైన శక్తి రూపాల్లోకి మార్పు చెందుతుంది. ఇదే శక్తి నిత్యత్వ నియమం. అంటే శక్తి సృష్టించబడదు, నాశనం చేయబడదు. ఒక రూపంలో ఉండే శక్తి మరొక రూపంలోకి మార్పు చెందుతుంది. దీనినే శక్తి నిత్యత్వ నియమం అంటారు. గతిశక్తి విలువ ఎప్పుడూ కూడా ధనాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే ద్రవ్యరాశి విలువ రుణాత్మకంగా ఉండదు మరియు వేగం యొక్క వర్గం ఎల్లప్పుడూ ధనాత్మకం. రేఖీయ గతిజ శక్తిని మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకు రోడ్డు మీద పరిగెత్తుతున్న మనిషి, భూమి ఆకర్షణ వల్ల కిందికి పడుతున్న వస్తువు, రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు, గాలిలో ఎగురుతున్న విమానం, గాలిలో ఎగురుతున్న పక్షి మొదలైనవి. ఇవన్నీ కూడా రేఖీయ గతిజ శక్తికి ఉదాహరణలు. ఇలాగే ఒక వ్యవస్థలోని అణువులు రేఖీయ చలనం చేస్తుంటాయి కాబట్టి వాటికి రేఖీయ గతిజ శక్తి ఉంటుంది. ఇప్పుడు మనం భ్రమణ గతిజ శక్తి గురించి తెలుసుకుందాం. ఒక అక్షం చుట్టూ వస్తువు యొక్క భ్రమణం వల్ల కలిగే శక్తిని భ్రమణ గతిజ శక్తి అంటారు. దీనినే కోణీయ గతిజ శక్తి అని కూడా అంటారు. ఒక అక్షం చుట్టూ వస్తువు యొక్క భ్రమణం చేయడం వల్ల కలిగే శక్తిని భ్రమణ గతిజ శక్తి తెలియజేస్తుంది. రేఖీయ భ్రమణ శక్తి లాగానే భ్రమణ గతిజ శక్తి కూడా కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి వస్తువు ఎంత వేగంగా భ్రమిస్తున్నది అనగా వస్తువు ఎక్కువ భ్రమణాలు చేస్తే దానికి ఎక్కువ శక్తి ఉంటుంది. అలాగే భ్రమణం చేసే వస్తువు యొక్క ద్రవ్యరాశి అనగా వస్తువు ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే దాని భ్రమణ శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. మనం భ్రమణ శక్తిని కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకు సైకిల్ తొక్కుతున్నప్పుడు సైకిల్ యొక్క చక్రాలు భ్రమణంలో ఉంటాయి కావున దానికి భ్రమణ గతిజ శక్తి ఉంటుంది. ఫ్యాను తిరిగేటప్పుడు ఫ్యాన్ యొక్క రెక్కలు భ్రమణంలో ఉంటాయి కావున దానికి భ్రమణ గతిజ శక్తి ఉంటుంది. ఇలాగే ఒక వ్యవస్థలోని కణాలు వాటి అక్షం చుట్టూ భ్రమణం చేస్తుంటాయి కాబట్టి వాటికి భ్రమణ గతిజ శక్తి ఉంటుంది.
ఇప్పుడు మనం కంపన శక్తి గురించి తెలుసుకుందాం. ఒక వస్తువుకు కంపనాలు చేయడం వల్ల లభించే శక్తిని కంపన శక్తి అంటారు. వస్తువు కంపనాలు చేస్తున్నప్పుడు దానికి ఈ శక్తి లభిస్తుంది. ఉదాహరణకు సెల్ ఫోన్ వైబ్రేషన్లో ఉన్నప్పుడు దానికి కంపన శక్తి ఉంటుంది. మరియు ఒక డ్రమ్ను సుత్తితో కొట్టినప్పుడు దాని పై పొర కంపిస్తుంది. అప్పుడు దానికి కంపన శక్తి ఉందని చెప్పవచ్చు. ఒక వ్యవస్థలోని కణాలు కూడా కంపనాలు చేస్తుంటాయి, కాబట్టి వాటికి కంపన శక్తి ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం స్థితి శక్తి గురించి తెలుసుకుందాం. ఒక వస్తువుకు దాని స్థానం వల్ల లభించే శక్తిని స్థితి శక్తి అంటారు. ఒక లోహపు బంతి భూమిపై ఉన్నప్పటికంటే కొంత ఎత్తులో ఉన్నప్పుడు దానికి ఎక్కువ స్థితి శక్తి ఉంటుంది. కావున మనం స్థితి శక్తిని ఒక వస్తువుకు దాని స్థానం వల్ల లభించే శక్తి అని చెప్పవచ్చు. ఒక వ్యవస్థలో ఉండే కణాలకు గతిజ శక్తితో పాటుగా స్థితి శక్తి కూడా ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక బంతిని కొంత ఎత్తు నుండి కిందికి వదిలారనుకుందాం. బంతికి భూమికి మధ్య గల భూమ్యాకర్షణ బలం వల్ల బంతి నేలపైకి పడుతుంది. బంతిని మీరు కిందికి వదలక ముందు దానికి అధిక స్థితి శక్తి ఉంటుంది. బంతి నేలపైకి కిందికి పడుతున్నప్పుడు క్రమంగా దాని స్థితి శక్తి తగ్గుతుంది. బంతి నేలపైకి చేరుకోగానే దాని స్థితి శక్తి అత్యల్పంగా ఉంటుంది. ఇదే విధంగా ఒక వ్యవస్థలోని కణాలు కూడా స్థితి శక్తిని కలిగి ఉంటాయి. కణాల మధ్య దూరం ఎంత ఉంది అనే దానిని బట్టి వాటి యొక్క స్థితి శక్తి ఉంటుంది. కణాల మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పుడు స్థితి శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే కణాల మధ్య దూరం తక్కువగా ఉన్నప్పుడు స్థితి శక్తి తక్కువగా ఉంటుంది. స్థితి శక్తి ఒక్కోసారి ఇతర శక్తి రూపాలలోకి మార్పు చెందుతుంది. ఉదాహరణకు గతిశక్తి, విద్యుత్ శక్తి, ఉష్ణశక్తి ఇలాంటి శక్తి రూపాల్లోకి మార్పు చెందుతుంది. కావున ఒక వ్యవస్థలో ఉండే కణాలు వేరువేరు శక్తులను కలిగి ఉంటాయి. అవి రేఖీయ గతిజ శక్తి, భ్రమణ గతిజ శక్తి, కంపన శక్తి, స్థితి శక్తి మొదలైనవి. ఈ శక్తులన్నింటి మొత్తాన్ని వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి అంటారు. ఒక వ్యవస్థకు ఉష్ణాన్ని అందించినప్పుడు మనం అందించిన ఉష్ణం ఆ వ్యవస్థలోని అణువుల మధ్య వివిధ శక్తి రూపాల్లోకి పంచుకోబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.